గబగబండు ఏను క్యారేజీకి కావాలిగా. నైట్ డ్యూటీ కదా. అలాగే నేను అంతే అడగదులాడుతున్నాను. గబగబా అయిపోయి మళ్ళీ వచ్చాడంటే అడవుడు చేసేస్తాను నన్ను. సరే స్టాండర్డ్ వేసుకో, నేను సెంటర్కి వెళ్ళి వస్తా. సాల్ట్ వేసాను ఇందులో. గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ఘాటు ఎక్కువ తినేవాళ్ళు అయితే 3 వేసుకోవచ్చు. నేను 3 వేసేసాను. నిమ్మరసం పిండాలి. కొత్తిమీర పుదీనా అన్నీ ఉండి బాగుంటాయి. కొత్తిమీర అన్న తెచ్చా కదా సెంటర్కి వెళ్ళినాడు. కొత్తిమీర ఇలా ఆదివారంగా అయిపోయిందంట. అడిగావా? అడిగాను. హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ముందుగా ఈ చికెన్ అయితే శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి కడిగాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కచ్చా పచ్చాగా దంచిన 4-5 పచ్చిమిరపకాయలు, కప్పు పెరుగు అయితే వేసి కలుపుతాను. ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలండి. చూడండి, ఈ విధంగా అయితే కలపాలి. నా స్టైల్లో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి, ఈ విధంగా అయితే కలపాలి. నేను ఇది పీసెస్ మాత్రమే బిర్యానీలో వేస్తాను. చిన్న చిన్న పీసులు అయితే మాత్రం కూర వండుతానండి. ముందు అందాక కలిపి పక్కనైతే పెడతాను. పెరుగు వల్ల గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా పెరుగు వేసుకోండి. నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటాను 2 టేబుల్ స్పూను. మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కలిపేలాగా మళ్ళీ కలపాలి. మీరు కావాలంటే అన్నీ ఎక్కువగానే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ అంతా తక్కువగానే వేసుకున్నాను. ఘాటు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా 2 టేబుల్ స్పూన్లు కారమైనా వేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, చక్కగా కలిపాను. నేనైతే 15 నిమిషాలు పక్కన పెడతాను. టైం ఉంటే అరగంట అయినా ఉంచొచ్చండి పక్కన. ఇక్కడ మరి నాకు నైట్ టైం లేదు. బాస్మతి రైస్ శుభ్రంగా కడిగైతే ఇవి కూడా 15 నిమిషాలు నానబెడతాను. కడిగాను, ఇవి కూడా పక్కన పెడతాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్లో వండుతానండి. నేను కుక్కర్ అయితే పెట్టుకుని కొంచెం నూనె అయితే పోసుకుంటాను. ఇక్కడ నేను నెయ్యి అయితే పోసుకుంటలేదు. మీరు కావాలంటే నెయ్యి కూడా పోసుకోవచ్చు. తక్కువ వేసానండి, ఎక్కువేం వేయలేదు నేను. 2 బిర్యానీ ఆకులు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు. పచ్చిమిరపకాయలు ఘాటు ఉండవండి.
ఘాట్లేని కాయలు వేసుకున్నాను నేను, కొన్ని క్యారెట్ ముక్కలు. ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుని చికెన్ ముక్కలు అయితే నేను ఇందులో వేసుకుంటాను, జాయింట్లు. వేసాక నేనైతే 2 విజిల్లు అయితే రానిస్తాను. కొంచెం కుక్ అవుద్ది, గ్రేవీ అయితే బిర్యానీలో ఉడుకుతుంది. నేనైతే చూడండి గ్రేవీ అయితే పోసుకున్నాను. కుక్కర్కున్న విజిల్ పెట్టి 2 విజిల్లు అయితే రానిద్దామా. చూడండి 2 విజిల్లు అయితే వచ్చినాయి, కొంచెం వాటర్ అయితే ఉంది. నేను ఇప్పుడు బియ్యం అయితే ఇందులో వేసుకుంటాను. నానిన బియ్యం కదండి, అడవుడిగా తిప్పకూడదు, ఇరిగిపోతాయి. మెల్లగా అయితే తిప్పాలి. నాకు ఇక్కడ కొత్తిమీర పుదీనా లేదండి, అవి ఉంటే భలే ఉండేది. మాకైతే సెంటర్కి వెళ్ళాడు కానీ మా ఆయన గారు దొరకలేదంట, కొట్లు లేదు అయిపోయింది అన్నారంట. నేను ఇక్కడైతే వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా బఠానీ అవన్నీ వేసుకోవచ్చు, నేనేం వేయలేదు. నేను ఏ కప్పుతో అయితే బియ్యం వేసానో ఆ కప్పుతో కప్పున్నర పోసుకుంటానండి. ఎందుకంటే ఈ చికెన్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే మెత్తగా అయిపోద్ది అన్నం. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోండి. నేను కొంచెం కూర అయితే వండుతున్నాను. పెరుగు చట్నీ అయితే భలే ఉంటుంది. నేనైతే ఇక్కడ పొద్దుగుపోయింది, ఇంకా కూర ఒకటే ఇలా వండేసాను. రెండు విజిల్లు రానిస్తానండి, ఎక్కువైతే మళ్ళీ అన్నం మెత్తగా అయిపోద్ది. మా ఫ్యామిలీ అంతా తింటున్నాం. భలే ఉంది, గుమగుమలాడిపోతుంది బిర్యానీ. కలర్ఫుల్గా భలే ఉందండి. ఫ్యామిలీ అంతా ఇలా కలిసి తింటే భలే ఉంటుంది కదా. పగలంటే మాకు ఎవరి పనులు కాళ్ళు వెళ్ళిపోతాం కాబట్టి మాకు పగలనేది ఇలా కలిసి తినాం. ఖచ్చితంగా నైట్ అయితే మాత్రం అందరం కలిసే తింటామండి. పక్కన మా అమ్మాయి, మా అల్లుడు గారు, మా ఆయన గారు, నేను తింటున్నాం. భలే ఉంది కదా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. మా వేణుకైతే నైట్ డ్యూటీ, క్యారేజీ పెట్టాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ అంతా ఫిదా అయిపోతారు. మళ్ళీ మళ్ళీ అడిగి వండించుకుని మరీ తింటారు. సూపర్గా ఉంది. నచ్చిందా ఫ్రెండ్స్ బిర్యానీ? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ అండి.